గత నెల 22 అంటే ఏప్రిల్ 22న పహల్గామ్ అటాక్ అనేది భారతదేశంలో ఒక్కసారిగా కలహోలాన్ని అయితే సృష్టించింది. ఈ అటాక్ తర్వాత కూడా చాలామంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా అయితే నిన్న రాత్రి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే లో జరిగినటువంటి దాడులలో చాలా వరకు దాదాపుగా 80 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది. అసలు ఈ పన్నాగాలు అనేవి ఎలా చేస్తారో, అసలు అటాక్స్ చేసే ముందు పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇటు మన భారతదేశ ఆర్మీ కూడా ఏ విధంగా పనిచేస్తుంది, అసలు వీటన్నిటికీ కూడా వ్యూహరచన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ అటాక్స్ అనేవి కూడా సమమేనా అన్న విషయాలన్నిటిపైన కూడా ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు అంటే ఏప్రిల్ 22వ తారీఖున అయితే పహల్గామ్ అటాక్ జరిగింది. అసలు ఈ అటాక్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి? మూల కారణం ఏంటంటే ఎప్పుడైతే 1947లో మనం విడిపోయామో పాకిస్తాన్ ఇండియా, అప్పుడు కాశ్మీర్ బలూచిస్తాన్లో రెండిట్లోనూ గొడవలైనాయి. కాశ్మీర్ అతను సంతకం పెట్టలేదు, లేట్గా సంతకం పెట్టారు. మనం ఇండియాలో జాయిన్ అవుతామని సంతకం పెట్టారు, ఆయన తీసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే కొంత ఏరియా ప్రాంతానికి వచ్చినప్పుడు సీజ్ ఫైర్ జరగడం జరిగింది. అప్పుడు మన నెహ్రూ గారు అంతర్జాతీయ మీటింగ్స్ ఏమన్నా ఉన్నాయేమో, యునైటెడ్ నేషన్స్ కానీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ వాళ్ళ దగ్గరికి కేసు తీసుకెళ్లారు. దానివల్ల అప్పుడు సీజ్ ఫైర్ జరిగింది. అప్పటి నుంచి మనకి వాళ్ళకి పడట్లేదు. ఈ కాశ్మీర్ ఇష్యూ మెయిన్గా ఉంది. ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు బలూచిస్తాన్ కూడా 1948 వరకు జాయిన్ అవ్వలేదు. అక్కడున్న నవాబ్ గారు ఇండియాలో జాయిన్ అవుతామని రాసిచ్చారు, కానీ నెహ్రూ గారు అప్పుడు తీసుకోలేదు. పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆక్రమించేసుకుంది మొత్తం బలూచిస్తాన్ రాష్ట్రం. అది బలూచిస్తాన్ పక్కన పెడదామని మనకి పాకిస్తాన్కి మధ్యన కాశ్మీర్ నడుస్తుంది. ఈ కాశ్మీర్ ఇష్యూ ఎంతవరకు నడిచిందంటే 1962లో చైనాతోటి మనం ఓడిపోయాం. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇండియా ఏమీ చేయలేదు. అప్పుడు ఆ టైంలోనే మనకి ఫుడ్ షార్టేజెస్ కూడా ఉండేవి ఇండియాలో. ఫుడ్ షార్టేజ్, ఎకానమీ వీకు, చైనా ఆక్రమణ, ఇవన్నీ జరిగిన తర్వాత చాలా వీక్ అనుకుని 65లో అటాక్ చేశారు. కాకపోతే అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కూడా వీక్ అనుకున్నారు. ఆయన ఒకసారి ఒక డెసిషన్ ఇచ్చారు, ఆర్మీకి మీకు పవర్ వదిలేస్తున్నాను, లాహోర్ను పట్టుకోండి, మిగతా జమ్మూ కాశ్మీర్లో ఎందుకు యుద్ధం చేస్తున్నారు, లాహోర్ని ఎందుకు పట్టుకోకూడదు అన్నారు. వెంటనే లాహోర్ పట్టుకోవడానికి మనం వెళ్ళిపోయాం. దాదాపు 7 కిలోమీటర్ల డిస్టెన్స్లోకి వెళ్ళేసరికి వాళ్ళు యుద్ధ విరమణ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఊహించలేదు. ఇంకా దాని తర్వాత అంటారా, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కల్చర్ వేరు, కేవలం రిలీజన్ ఒకటైనా కానీ కల్చర్ అవుట్లుక్ అన్నీ వేరు. దాంతో వాళ్ళు తర్వాత ఏంటంటే వీళ్ళ పాపులేషన్ ఎక్కువ, ఓట్లు ఎక్కువ వచ్చినా కానీ ఈ పార్టీని ప్రైమ్ మినిస్టర్ చేయకుండా కేవలం పాకిస్తాన్ పంజాబ్లోనే వాళ్ళనే ప్రైమ్ మినిస్టర్ చేయాలని చూశారు. సో దీనివల్ల పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోవాల్సి వచ్చింది. దానికి మనం హెల్ప్ చేసామనుకోండి, ఎందుకంటే మనకి ఈ బంగ్లాదేశ్లో ఎవరైతే ఈ ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళంతా మన దేశం రావడం మొదలుపెట్టారు. అప్పట్లో మీకు తెలిసి ఉండదు, స్టాంపులు ఇవన్నీ రిలీజ్ చేసి ప్రజల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు మన వాళ్ళు కాంతిశీకుల కోసం అని. దాని తర్వాత అప్పుడు ఏమైందంటే అమెరికా మనకి సపోర్ట్ ఇవ్వలేదు, 7th ఫ్లీట్ పంపించింది. అందుకనే డిసెంబర్ 14th 15th సాయంకాలం సీజ్ ఫైర్ డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ని ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసి వదిలేయాల్సి వచ్చింది. లేకపోతే మనం వెస్ట్రన్ పాకిస్తాన్లో ఇంకొంచెం దూరం వెళ్ళగలిగే స్థితిలో ఉన్నాం. ఈ మనం 93,000 బందీలు పట్టుకున్నాం, వాళ్ళని 3 సంవత్సరాల తర్వాత వదిలిపెట్టాం. వాళ్ళు మన 150 మందిని పట్టుకున్నారు, ఎప్పుడూ ఒప్పుకోలేదు, ఇప్పుడు కూడా వదిలిపెట్టలేదు. చాలామంది దారిలోనే జైల్లోనే చనిపోయి ఉంటారు, అది వేరే సంగతి అనుకో. అప్పుడే 1972లో షిమ్లా అగ్రిమెంట్ అని చేసుకున్నాం. ఇంటర్నేషనల్ ఇష్యూస్కి వెళ్లకుండా మన సొంతంగా ఇండో పాకిస్తాన్ మధ్యనే అన్నీ డిస్కస్ చేసుకుని ఫినిష్ చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఈ మధ్యలో 99 కంటే ముందర వెళ్తాను, 89లో ఆఫ్ఘనిస్తాన్లో రష్యా వచ్చింది. రష్యా ఎప్పుడైతే వచ్చిందో అమెరికా అప్పుడున్న ఫ్రెండ్ మెయిన్ పాకిస్తాన్. అప్పటికే 79కే ఇరాన్ అంతకుముందు ఫ్రెండ్గా ఉండేది, కానీ అప్పటికే ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి ఇస్లాం గవర్నమెంట్ వచ్చేసింది. అందుకని పాకిస్తాన్ని వాళ్ళు వాడుకున్నారు. ఏవైతే వెపన్స్, ఎమ్యునిషను, డబ్బులు అన్నీ దొరికినాయో, తర్వాత ట్రైన్డ్ టెర్రరిస్టులు దొరికారో వాళ్ళని ఇటు పాకిస్తాన్ ఏమనుకుందంటే ఇండియాలో కూడా డిఫ్లెక్ట్ చేసి నేను ఇదే ఏమి అచీవ్ చేయొచ్చు కదా అనుకుంది. సో 87 నుంచి మెల్లగా మొదలుపెట్టారు. 89లో దాదాపు సఫిషియెంట్ క్యాడర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్సిడెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో పాటుగానే ముషరఫ్ గారు ఏమనుకున్నారు,
కార్గిల్ ఏరియా అన్నది షియా ముస్లిమ్స్, అది లే ప్రాంతంలో వస్తుంది. మధ్యలో ఒక ఇదేంటిది ఘాట్ ఉంది. ఆ ఘాటు ఇప్పుడు కూడా ఏంటంటే మనం ఓన్లీ సమ్మర్ టైంలో క్రాస్ చేయగలం. ఆ జోజిలా పాస్ని ఇప్పుడు టన్నెల్ తవ్వుతున్నారు. ఈ టన్నెల్ తవ్విన తర్వాత 24/7 వస్తుంది, కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ఓన్లీ సమ్మర్లో క్రాస్ చేయొచ్చు. ఇది అలాగుంది కదా, అక్కడ నుంచి గ్లేషియర్ ప్రాంతం అంతా నేను విడదీసేసుకుంటాను, చైనాతోటి జాయిన్ అయిపోతాను అని ప్లాన్ వేశారు. కానీ సక్సెస్ అవ్వలేదు. లిమిటెడ్ వార్ చేసాం అప్పుడు, కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. అప్పటికే న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉన్నాయి, కానీ ఏం అవ్వలేదు. రాను ఏమైందంటే ఈ టెర్రరిజం 1994లో దాదాపు 4,000-5,000 టెర్రరిస్టులు ఉండేవారు కాశ్మీర్ వ్యాలీలో. అంటే ప్రతి థర్డ్ ఇంట్లో ఓ టెర్రరిస్ట్ రెస్ట్ తీసుకుంటూ ఉండేవాడు. అంతవరకు వెళ్ళిపోయింది. తర్వాత 28 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఉండేవి, 31 హురియత్ ఆర్గనైజేషన్స్ ఉండేవి. ఇంతవరకు పెరిగిపోయింది. అలాగే జమైతే ఇస్లామిక్ కాశ్మీర్ అని చెప్పి అక్కడ లోకల్ లాయర్స్, టీచర్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా దాని మెంబర్స్. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫార్మల్ మెంబర్షిప్ తీసుకునేవారు కాదు, కానీ యాక్టివ్ మెంబర్స్. వీళ్ళ కంట్రోల్లో ఉంది. అంటే వీళ్ళే మొత్తం గవర్నమెంట్ రన్ చేసేది ఇదంతా. అంటే బ్యాక్ ఎండ్లో మొత్తం జరిపించేవారు. ఎస్పెషల్లీ లాయర్స్కి ఖాళీ టైం ఉంటుంది, ఇదంతా నడిపించేవారు, సపోర్ట్ చేయగలరు. ఇదంతా దాదాపు 94లో సక్సెస్ అయిపోయింది అనుకున్నారు. కానీ అప్పట్లో మళ్ళా తిరిగి కొట్టి మెల్లగా కార్గిల్ అయిన తర్వాత మెల్లగా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రస్తుతానికి 100 కంటే తక్కువే ఉన్నారు టెర్రరిస్టులు. తర్వాత 5 years బ్యాక్ని ఎప్పుడైతే ప్రస్తుత గవర్నమెంట్ వచ్చిందో ఇందులో ప్రధానమంత్రి, హోంమంత్రి మనకు లక్కీలు ఏమయ్యారంటే రామలక్ష్మణ్లా తయారయ్యారు. నేను పొలిటికల్ పార్టీకి సైడింగ్ చేయట్లేదు, కానీ ఏంటంటే ఐ లైక్ దేర్ డెసిషన్ మేకింగ్, ఐ లైక్ దేర్ విజన్ ఫర్ ఇండియా, ఎస్పెషల్లీ బార్డర్ ఇష్యూస్లోను, సెక్యూరిటీ ఇష్యూస్లోను. నేను కూడా ఎప్పుడు అనుకోలేదు, వైల్ ఐ హ్యాండిల్ దిస్ ఫర్ 3 years, నేను ఎప్పుడు అనుకోలేదు ఆర్టికల్ 370 తీసేస్తారని. తీసేశారు. 35 కూడా అబ్రోగేట్ చేశారు. అలాగే యూనియన్ టెరిటరీ చేశారు. ఇప్పుడు స్టేట్ చేయాలని చూస్తున్నారు. దీంతో ఏంటంటే ఒక్కసారి ఇష్యూ పోయింది. దాని తర్వాత మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఇంకా వెనక్కి తీసుకుంటాను అనుకుంటున్నాం. అది కూడా ఒక దీనికి పునాది 1991లో పివి నరసింహారావు గారు వేశారు. అంటే ఏంటంటే ఇందులో పివి నరసింహారావు గారు ఎందుకు తీసుకొస్తున్నానంటే, కాంగ్రెస్ అవనివ్వండి, వేరే పార్టీ అవనివ్వండి, మనం ఏకదాటి మీద ఉన్నాం. అంటే పిఓకే మనదని పార్లమెంట్ రెజల్యూషన్ పాస్ అయింది. అంటే ఏదో ఒక పార్టీ హిందుత్వ పార్టీ చేసింది, కాంగ్రెస్ వేరే విధంగా ఉంది అనుకోవడానికి కూడా లేదు. ఆ టైంలో కూడా ఇలా జరిగింది. ఇప్పుడేమైందంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడు పాకిస్తాన్లో 1956 నుంచి ఇన్స్టెబిలిటీ ఉంది. వాళ్ళకి ఏంటంటే రూట్స్ లేవు. అంటే ఒక చెట్టు బతకాలి అంటే కింద రూట్లు ఎంత లోపలికి వెళ్తే అంత మంచిది. మనకేముంది భారతదేశానికి 15,000 సంవత్సరాలు రికార్డెడ్ హిస్టరీ ఉంది మనకి, ఇతిహాసం అంటాం. రామాయణం, మహాభారతం, దాని ముందర వేరియస్ ఉపనిషత్తులు ఏవో ఉన్నాయి. మొత్తం మనకే హిందువులకే తెలియదు ఎన్ని ఉన్నాయో. తర్వాత మనకి యూనివర్సిటీలు ఉన్నాయి. 6th centuryలో పీక్కి వెళ్ళాం. ఎన్ని ముష్కర్లు వచ్చారు, కానీ వాళ్ళు అబ్జర్వ్ అయిపోయి మనకే చేయడం మొదలుపెట్టేవారు. బ్రిటిషర్లు కూడా వెనక్కి తరవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 3rd కంట్రీకి ట్రై చేస్తున్నాం ప్రపంచంలో. కొన్ని ఇయర్స్ తర్వాత మన సూపర్ పవర్ కూడా అయ్యే అవకాశం ఉంది ప్రపంచంలో. మన పాపులేషన్ స్ట్రెంత్, మిగతా ఎకనామిక్ రిసోర్స్ చూస్తే సూపర్ పవర్ అయ్యే స్ట్రెంత్. పాకిస్తాన్కి మనకి చాలా తేడా వచ్చేసింది. ఇది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ పెరిగింది. ప్రస్తుతం ఉన్న ఆర్మీ చీఫ్ అక్కడ ఏంటంటే ఆర్మీ చీఫే రూల్ చేస్తాడు, వెదర్ సివిల్ గవర్నమెంట్ ఉండనివ్వండి లేకపోనివ్వండి. ఎవరిని సీఎం ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకుంటే వాళ్ళే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఓట్లు అలా పడతాయి, ఓట్లు అలాగ వేస్తారు, రాదర్ వాళ్ళే అవుతారు. ఇమ్రాన్ ఖాన్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా ప్రస్తుతం ఉన్న చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ DGISI. ఆయన కొంచెం ఫండమెంటలిస్ట్. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒక మౌల్వీ, అంటే దాదాపు మౌల్వీ, ఆయన హఫీజ్, అంటే ఖురాన్ని కంఠస్థం, మనకి గీత భాష్యం ఎలా చెప్పగలుగుతారో ఆయన చెప్పగలిగిన రకం అనమాట. ఆయన కర్నల్గా ఉండి చేశారు ఈ కోర్సు, 2 years స్టడీలు తీసుకుని. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం మద్రసా ఎడ్యుకేషన్ మీద, మసీదు మీద నడిచింది. ఆయన ISIలో ఉండగా, DGISIగా ఉండగా ఏం చేశారంటే బంగ్లాదేశ్లో ఫండమెంటలిజం ఎలా గ్రోత్ తీసుకుందామని ట్రై చేశారు. ఆ ప్లాన్ లాస్ట్ ఇయర్ సక్సెస్ అయింది. హసీనాని పంపించేసి ఫండమెంటలిస్ట్ టేక్ ఓవర్ చేశారు.
ఈ లోపల ఏమైందంటే ఇమ్రాన్ ఖాన్ గారికి ఆయనకి పడలేదు. దానివల్ల ఆయన ఇమ్రాన్ ఖాన్ని తీసేయడం ఇవన్నీ జరిగినాయి. ఆయన జైల్లో పెట్టడం, మెజారిటీ వచ్చినా కానీ గవర్నమెంట్ లేకుండా చేయడం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది టోటల్. అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఓన్లీ రబ్బర్ స్టాంప్ ఫర్ ఆర్మీ, ఐఎస్ఐ యాక్చువల్లీ నడిపిస్తుంది. ఇంకా ఎకానమీ దెబ్బతింది, అప్పులు రావట్లేదు. అంతకుముందు 3 ఏళ్ల క్రితం వరకు FATF అని చెప్పి ఒక రూల్ ఉంది. అంటే ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తుంటే టెర్రరిజంకి మీకు అప్పులు ఇవ్వకుండా ఉంటుంది. IMF, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అటువంటి అంటే యూనివర్సల్లీ సెంట్రల్ బ్యాంక్స్. అందులో మనం 3 years వాళ్ళకి లోన్స్ రాలేదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తగ్గిపోయింది. డబ్బులు ఉన్న వాళ్ళంతా ఫారిన్ వెళ్ళిపోయారు. అక్కడ మన ఇండియాలో ఉన్నట్టుగా మార్పులు జరగలేదు లాస్ట్ 75 yearsలో. ఇంకా యారిస్టోక్రసీ నడుస్తుంది. అంటే ఏంటంటే జమీందారీ తెలుగులో దాదాపు స్పష్టంగా చెప్పుకోవాలంటే జమీందారీ వ్యవస్థ ఇంకా నడుస్తుంది. అది పంజాబ్లో నడుస్తుంది. పాకిస్తాన్, పంజాబ్ వాళ్ళే అన్ని ఇంపార్టెంట్ పొజిషన్స్లోనూ ఉన్నారు, మిలిటరీ కానీ ఇది కానీ. ఇంకా సింధ్ కొంచెం వరకు వాళ్ళు బిజినెస్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని చెప్పి అక్కడ 8 రకాల తెగలు ఉంటాయి. వాళ్ళు ఓన్ జిర్గా నడుపుతారు. అంటే వాళ్ళు ఓన్ పంచాయతీ, కప్ పంచాయతీలాగా వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు. దాంతో ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే 1894లో ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నప్పుడు బ్రిటిషర్లు ఒక లైన్ గీశారో అది ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవట్లేదు. దాన్ని దురంద లైన్ అంటారు. దాని మీద ఒక ఫుట్బాల్ కప్ ట్రాఫీ కూడా ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఏంటంటే పాకిస్తాన్లో భూభాగం మాదంటున్నారు వాళ్ళు. సో వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉండి పాకిస్తాన్ మీద ఫైట్ చేస్తున్నారు. తర్వాత 1979లో జనరల్ జియాన్ ఒక రూలర్ ఉండేవాడు. ఆయన పాకిస్తాన్ని ఫండమెంటలిస్ట్ చేయాలని చెప్పి ఆర్మీలో ఫండమెంటలిజం తీసుకొచ్చారు. మద్రసాస్ని ఎంకరేజ్ చేశారు. 25,000 పైన మద్రసా స్టార్ట్ అయినాయి ఆయన టైంలో. తర్వాత ఇంకా పెరుగుతూ వచ్చినాయి. ఆ ఫండమెంటలిస్టులు ఎప్పుడైతే 1979లో తయారయ్యారో ఇప్పుడు యువత అయ్యారు. అంటే 30s, 40sలోకి వచ్చారు. అంటే డెసిషన్ మేకింగ్లో కూడా వస్తున్నారు. వీళ్ళందరూ టెరికే తాలిబాన్ పాకిస్తాన్ అని ఒక ఆర్గనైజేషన్ తయారు చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్లో షరియా రూల్ తీసుకురావాలి, ఇస్లాం రూల్ తీసుకురావాలి. మొన్న అది ఒక మసీదు, లాల్ మసీద్ అని ఒకటి ఉంటుంది రావల్పిండిలో, కొత్త కట్టారు. అది అక్కడ ఫండమెంటలిస్ట్ ఎక్కువైపోయారు. వాళ్ళు కూడా అంతకుముందు ముషరఫ్ టైంలో వాళ్ళ మీద ఆర్మీని పంపించి అటాక్ చేయాల్సి వచ్చింది. ఓన్ దేశంలో మసీదు మీద అటాక్ చేయాల్సి వచ్చింది. అంత ఫండమెంటలిస్టులు. వీళ్ళు వాళ్ళకి స్లీపర్ ఆర్గనైజేషన్, స్లీపర్ సెల్ అంటాం. అంటే 4-5 ఉంటారు పనిచేసేవాళ్ళు. ఇది ఏకంగా స్లీపర్ ఆర్గనైజేషన్. వాళ్ళేమో ఇస్లామిక్ రీల్ తీసుకొద్దామని. అటు బలూచిస్తాన్లో రిసోర్సెస్ అన్నీ ఏమని అంటే చైనాతోటి చేతులు కలిపింది. వీళ్ళు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈరోజు 1947 నుంచి ఎవరు డబ్బులు ఇస్తారు వాళ్ళతోటి చేతులు కలపడం. 1947 ఆ టైంలో USA ఇచ్చేది, వాళ్ళ చేతులు కలిపారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ టెర్రరిజం ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారో, డబ్బులు రావట్లేదో, చైనాతోటి చేతులు కలిపారు. చైనా తోటి రోడ్డు కన్స్ట్రక్ట్ చేశారు. మన POK మీదుగా వెళ్తుంది అది. లేకపోతే చైనాకి పాకిస్తాన్కి అసలు బోర్డరే లేదు. ఇది నెహ్రూ గారు చేసిన పెద్ద తప్పు. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా రాశారు కానీ ఆయనకి స్ట్రాటజీ రాలేదు. ఒకవేళ వఖన్ కారిడార్ అన్నది ఆఫ్ఘనిస్తాన్లో మనకి బోర్డర్గా ఉండేది జమ్మూ కాశ్మీర్కి, అది మన చేతుల్లో ఉండుంటే ఈ రోజుని కజకిస్తాన్కి సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అనేవి ఉజ్బెకిస్తాన్కి మనకి ల్యాండ్ రూట్ ఉండేది. కేవలం 25 kilometers రోడ్డు మనం వేసుకోగలిగితే. ఆ తెలివి ఆయన వాడాల్సి ఉంది. సో సార్ ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు అటాక్స్ అన్నీ జరుగుతున్నాయి కదా, యాజ్ అన్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ మిమ్మల్ని అడిగితే అసలు అటాక్స్ జరిగేదానికి ముందు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అటాక్స్ జరిగిన తర్వాత మీరు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? అటాక్స్ అంటే ఇదంతా ఇప్పుడు అంటే ఉగ్రవాదానికి ఎందుకు వచ్చామో ఈ హిస్టరీ అంతా కొంచెం ఎక్కువ చెప్పాను. ఏంటంటే ఇందులో చాలా క్లారిటీ వచ్చేస్తుంది మీకు ఎందుకు ఉగ్రవాదం నడుస్తుందో. LET ఇవన్నీ చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. వాటినేమో ఇప్పుడు 2001 తర్వాత ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పెట్టారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారని చెప్పి లేకుండా, ఇంటర్నేషనల్ ప్రెషర్ లేకుండా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పెట్టారు. సో బేసికలీ ఇప్పుడు 3 ఆర్గనైజేషన్సే ఉన్నాయి మెయిన్. మిగతా వ్యాన్స్లో చిన్న చిన్నవి ఉంటాయి. ఎవరో ఒకళ్ళు ప్రతి వాళ్ళు ఒక యూనియన్ పెట్టుకోవాలన్నట్టుగా పెట్టుకుంటారు. ఈ 3 ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు పాకిస్తాన్ ISI నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళు 2-3 ఇండక్ట్ చేస్తారు ప్రతి టీమ్ తోటి. మీరంటారు ఇన్సిడెంట్ అంటారు, ఇవి స్క్రిప్టెడ్ అక్రాస్ ద బోర్డ్. అంటే ISI నుంచి ఆర్డర్స్ వస్తాయి.
ఫలానా ఏరియాలో ఇది చేయండి. వాళ్ళు ముందు నుంచే టార్గెట్స్ ఐడెంటిఫై చేసుకుని ఉంటారు. ఈ ఐఎస్ఐ వాళ్ళు ఉన్నారు కదా, అంటే ఐఎస్ఐ రెప్స్ కానీ ఎస్హెచ్జి వాళ్ళ పారాకమాండోస్ రెప్స్ కానీ పంపిస్తారు. పెహల్గాము పెద్ద ఏరియా, ఇక్కడ మెడోస్ ఎక్కువ ఉన్నాయి. టూరిస్టులు అంటే జంగిల్లోకి వెళ్తారు, అక్కడ 10 మందిని చంపడం పెద్ద కష్టం కాదు, సాఫ్ట్ టార్గెట్. లాల్ చౌక్ ఉంది, ఇక్కడ ఆర్మీ ఉంటుంది, బిఎస్ఎఫ్ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఉంటుంది, చుట్టూరు గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. సో హార్డ్ టార్గెట్. ఒకసారి హార్డ్ టార్గెట్ని చేయాలని చూస్తారు, హార్డ్ టార్గెట్ దొరకకపోతే సాఫ్ట్ టార్గెట్ని చేసి పడేస్తారు. ఇప్పుడు టెర్రరిజం లక్షణం ఏంటి? జేఎండ్కేని రెస్ట్ ఆఫ్ ఇండియాకి దూరం చేయాలి. ఇదే టైంలో కొంచెం అన్ఫార్చునేట్గా కూడా ఇండియాలో కూడా లోకల్ కండిషన్స్ ఏమని అంటే, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కొంచెం యాంటీ ఇస్లామిక్ అన్నట్టుగా స్టాంప్ ఒకటి వస్తుంది, అంటే బిల్డప్ చేస్తున్నారు. దాంతోపాటే వక్ఫ్ యాక్ట్, ముర్షిదాబాద్లో రైట్స్, తర్వాత బంగ్లాదేశ్ అక్కడ టైపు ఇది జరగడం, ఇవన్నీ వచ్చినాయి. దీంతోపాటు ఏమైందంటే, మామూలుగా కొంచెం బలూచిస్తాన్లో ఎప్పుడైతే ట్రైన్ యాంబుష్ అయిందో, మేము యాంబుష్ అంటాం, సివిల్లో దాన్ని హైజాకింగ్ అన్నారు, 238 మంది పైగా పాకిస్తాన్ సైనికుల్ని చంపడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏం చేయాలి? ఫేస్ పోతుంది, ఓ సైడ్ని 238 మంది పోతున్నారు, ఓ సైడ్ని ఎన్డబ్ల్యూఎఫ్లో పోతున్నారు, ఓ సైడ్ని పొలిటికల్ ట్రబుల్ ఉంది, సివిల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తే ప్రపంచం అంతా తిడుతుంది, ఎకానమీ వీక్గా ఉంది, లోన్స్ రావట్లేదు. సో అటువంటిదప్పుడు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ నుంచి ఐఎస్ఐ నుంచి డైరెక్టివ్స్ ఇచ్చారు. ఆపరేషన్ జరిగినప్పుడు మాకు ఏమాత్రం ఐడియా ఉన్నా కానీ, అంటే ఒకవేళ టెర్రరిస్ట్ ఆపరేషన్ జరిగేటప్పుడు వెంటనే యాక్షన్ తీసుకుంటాం. కానీ టెర్రరిస్ట్ యాక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేస్తాం, ఎంతవరకు వెళ్ళగలిగారు, అన్ని చోట్ల యాక్టివ్ చేసేసి సరౌండ్ చేసి వాళ్ళని చంపాలని చూస్తాం. సో అంటే ఇప్పుడు ఇవాళ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే మాక్ డ్రిల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అది హైదరాబాద్లో 4 ప్లేసెస్లలో చేస్తున్నారు. అసలు ఈ మాక్ డ్రిల్ అంటే ఏంటి, దీనివల్ల అంటే దీనిలో మనకి ఎలాంటి అంశాలని చెప్తారు? దీనికి కొంచెం వెనక్కి వెళ్దాం. సెకండ్ వరల్డ్ వార్ టైం నుంచి ఇది అన్ని చోట్ల ఉంది. మీకు ఏం చేస్తారంటే, ప్రతి విలేజ్లోనూ ఇప్పుడు మీ జనరేషన్ మా జనరేషన్ కొంతవరకు చూసింది, మీ జనరేషన్ కొంచెం తక్కువే చూస్తుంది, వాట్సాప్ ఎక్కువ చూస్తుంది. ఏమైందంటే, అంతకుముందు సైరన్ మోగేది. సైరన్ మోగినప్పుడల్లా ఏంటంటే ఏదో విపత్తు వస్తుందని. ఇది కేవలం ఆర్మీకనే కాదు, ఆర్మ్ ఫోర్సెస్కి అంటే డిఫెన్స్ కోసమే కాదు. ఇప్పుడు 2 years బ్యాక్ని ఒరిస్సాలో సముద్ర తీరా నుంచి తుఫాను కొట్టుకొచ్చి చాలా విలేజెస్ కొట్టుపోయినాయి, బార్డర్ విలేజెస్, అదే సముద్రం. అప్పుడు కూడా చాలామంది, కొన్ని లక్షల మందిని డెప్త్ ఏరియాస్కి ఎవాక్యువేట్ చేశారు. సేమ్ డ్రిల్. అప్పుడు కూడా సైరన్ మోగిస్తారు, అందరూ సేఫ్ ఏరియాస్కి వచ్చేయాలంటారు. అలాగే మన ఆంధ్రాలో కూడా కొన్ని దివిసీమ ఇటువంటి ఏరియాస్లో సైక్లోన్ షెల్టర్స్ ఉంటాయి. ఈ సైరన్ మోగించినప్పుడు వెంటనే మనుషులు ఆ సైక్లోన్ షెల్టర్స్కి వెళ్ళిపోవాలి. దానికి హెల్ప్ చేయడానికి ఒక్కోసారి విలేజెస్ ఖాళీ చేయాల్సి వస్తే హెల్ప్ చేయడానికి సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ అని ప్రతి సెక్షన్ ఉంటుంది. అది కాలక్రమేపైనా దాని ఇంపార్టెన్స్ తగ్గిపోయి, దానికి ఫండింగ్ లేక ఎవరినో కొంతమందిని టీచర్స్ని వాళ్ళని రిక్రూట్ చేసుకుని పోలీస్కి అనుబంధ సంస్థ కింద మారింది. లేకపోతే అంతకుముందు ఏంటంటే, ఈ మేజర్ రిలీజియస్ ఫెస్టివల్స్ అయినప్పుడు, దసరా అప్పుడు టెంపుల్ దగ్గర వీళ్ళనే వాడేవారు, వాళ్ళకి ఆర్మ్స్ అదేమి. వీళ్ళ పని ఏంటంటే, యాక్చువల్గా ఇటువంటి టైంలో విలేజెస్ని ఖాళీ చేయించడం, విలేజెస్ని ప్రొటెక్ట్ చేయించడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం. దీనికి ఒక వార్డెన్ కూడా ఉంటాడు ప్రతి డిస్ట్రిక్ట్కి. ఆ వార్డెన్ ఈజ్ సపోజ్ టు కండక్ట్ క్లాసెస్ అనమాట. 1971 వరకు కూడా మనం చేసాం. నేను లాస్ట్ 5-6 years బ్యాక్ని బెంగాల్లో కూడా స్టేట్ గవర్నమెంట్కి అడ్వైజరీ అండ్ ట్రైనింగ్ ఇప్పించాను. ఇదేంటంటే కాలక్రమేణా మారుమరిగింది. ఇది ప్రకృతి వైపరీత్యాలకి దేనికైనా సరే, అంటే ప్రజలు ఎప్పుడైతే ఖాళీ చేయాల్సి ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఇటువంటి వాటికి అన్నిటికీ వాడతారనమాట. కాకపోతే ఏంటంటే బోర్డర్ విలేజెస్లో ఈ అటాక్స్ ఇవన్నీ ట్యాంక్స్ వస్తాయి, ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది, అటాక్ జరుగుతుంది కాబట్టి అండర్ గ్రౌండ్ బంకర్స్ కూడా కడతారు. అక్కడ కట్టిన తర్వాత కొన్ని రోజులకి సీరియస్ అవుతా ఉంటే కొన్ని హార్డ్ వెజిటబుల్స్, అంటే అక్కడే వంట చేసి అక్కడే తినే విధంగా, అక్కడే పడుకునే విధంగా చేస్తారు. బయటకు వచ్చి చూస్తూ ఉంటే ఎప్పుడు ఏ విమానం నెత్తి మీద పడుతుందో, ఏ బాంబు నెత్తి మీద పడుతుందో తెలియదు. అలాగే నాపలం అని డబ్ల్యూపీ వైట్ ఫాస్ఫరస్ అని కొన్ని బాంబులు ఉంటాయి. అవి ఎక్కడైనా చిన్న చిక్కుపడినా కానీ చర్మం తినేసి లోపల బోన్ వరకు వెళ్ళిపోతుంది, అంటే బేసికలీ చిల్లు చేసేస్తుంది. అటువంటివి కూడా సెకండ్ వరల్డ్ ఇప్పుడు కూడా కొంతమంది వాడుతున్నారు. అది అమెరికా కూడా వాడింది వియత్నాంలో. అటువంటి బాంబులు పడితే సివిలియన్స్కి చాలా డేంజర్. అందుకని చెప్పి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు, అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రతి వాళ్ళు. అలాగే ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఒక ఎస్కేప్ రూట్ పెట్టుకుంటారు.
ఇప్పుడు ఇల్లు చుట్టుముట్టేసినా కానీ బయటకు ఎలా వెళ్ళిపోవాలన్నది ఎప్పుడు ఎక్కడో దొక్కుని ఉంటుంది. తెలిసిన సీక్రెట్ రూమ్ లాగా, లేకపోతే ఒక మామూలుగా ఒక చిన్న డోర్ లాగా అక్కడి నుంచి దూరి నెక్కి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. సో అలా ముందుగా ప్రిపేర్ చేసుకుంటారు. మీకు అమృత్సర్ అటువంటి ఏరియాస్లో ప్రతి ఇంట్లోనూ అలాగ ఉంటుంది, ఏదో ఒకటి సిస్టమ్ ఉంటుంది. ఆ మాక్ డ్రిల్స్ అన్నది ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ ఎందుకు ఎఫెక్టెడ్ అంటే చాలా డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మిసైల్స్ తయారయ్యేదంతా బేసికలీ హైదరాబాద్. సో వీటిని అటాక్ చేస్తే ఏమవుతుంది అంటే, అటాక్ అంటే డైరెక్ట్ పాకిస్తాన్ విమానమే రావక్కర్లేదు, ఇక్కడున్న స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి టెర్రరిస్ట్ యాక్టివిటీ ద్వారా కూడా చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ డ్రిల్స్ ఫాలో అవుతాం అన్నమాట. ఇది యాక్చువల్గా ఎప్పుడు చేయడం మంచిది, సంవత్సరానికి ఒకసారి చేయడం. ఇదే ఇజ్రాయెల్లో అయితే రేడియో ద్వారా ఒక కోడ్ వర్డ్ వస్తుంది, మొత్తం యూత్ అంతా అంటే ఫిజికల్లీ ఎబుల్డ్ యూత్ ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో విలేజ్ సెంటర్కి వెళ్ళాలి, అక్కడ ట్రక్కులు వస్తాయి, ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతారు డిఫెన్స్కి. ఎందుకంటే అది చాలా చిన్న దేశం. మన దేశం పెద్దది కాబట్టి తెలియట్లేదు, కానీ మాక్ డ్రిల్స్ ఎప్పుడు జరుగుతాయమ్మా. సో అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు ఇక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి 2-3 ఉన్నాయి. ఆల్రెడీ మన తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నాయి, విజయవాడలో కూడా ఉన్నాయి. అందుకనేనా ఇప్పుడు విజయవాడనైనా కూడా మన హైదరాబాద్నైనా కూడా హై అలర్ట్ కింద పెట్టేసి మొత్తం అంతా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ అనేవి వీళ్ళకి ఇన్ఫర్మేషన్స్ కానీ వీళ్ళు ఎలా యాక్టివేట్ అవుతారు? ఎవరో ఒకళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే దీన్నే కట్ ఆఫ్స్ అంటారు. ఇప్పుడు మీరు ఒక బెంగాలీ సినిమా బెంగాలీ కాదు, హిందీ సినిమా బెంగాల్లో తీశారు. ఒక ఐబీ ఆఫీసర్ వైఫ్ ప్రతీకారం తీర్చుకుంటుంది, మొగుడిని చంపేసినందుకు ఐఎస్ అయ్యేది. చాలా విద్యాబాలన్ హీరోయిన్. అందులో చూసారో లేదో, ఎవరు అసలు ఆ చంపేవాడిని చూస్తే అసలు ఎప్పుడు చంపే రకం మనిషిలానే అనిపించడు. అలాగే ఉంటారు. వాడికి ఏంటంటే ఒక వర్డ్ వస్తుంది, లేకపోతే ఇలా చెప్పి వెళ్ళిపోతారు, లేకపోతే ఒక లెటర్ వస్తుంది, లేకపోతే కోడెడ్ మెసేజ్ వస్తుంది. ఇంకా హైలీ సీక్రెట్గా చేయాలంటే మీకు అంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి, స్టెఫానోగ్రఫీ అంటారు. అంటే ఇప్పుడు ఒక సినిమా హీరోయిన్ ఫోటో తీసుకుని ఈ కళ్ళ దగ్గర ఈ ఏరియా డిలీట్ చేసేస్తాడు డిజిటల్. మీరు కంప్యూటర్ సైన్స్ కాబట్టి మీకు చాలా క్లారిటీ. అక్కడ నేను ఈ కోడ్ పెడతాను, ఐస్ దగ్గర కోడింగ్ పెడతాను, మళ్ళీ నార్మల్ చేసేస్తాను, స్ట్రింక్ చేసేస్తాను. మీకు మామూలుగా చూస్తుంటే మీకు వాట్సాప్లో ఫోటో పంపిస్తాను, మీకు ఎక్కడ చూడాలో తెలుసును. సో ఐస్ ఏరియా దగ్గర ఎన్లార్జ్ చేసుకుంటే వెళ్తే నాకు కోడు అదే ఆర్డర్స్ కనిపిస్తాయి. దీన్ని అంటే సింప్లెస్ట్ అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ ఇది స్టెఫానోగ్రఫీ అంటారు. అలాగే వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. డార్క్ వెబ్ ఉంది, తర్వాత శాటిలైట్ ఫోన్స్ ఉన్నాయి, చైనీస్ బేస్డ్ ఉన్నాయి, దుబాయ్ బేస్డ్ కూడా ఉన్నాయి. దుబాయ్ బేస్డ్ అఫీషియల్గా ఇండియాలో దొరుకుతుంది, లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చైనీస్ దానికి లైసెన్స్ లేదు, అవి కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ మీన్స్ ఉన్నాయి. వాడు ఏం చేస్తాడంటే వేరే వాళ్ళకి తెలియకుండా వేరే వాడికి ఆర్డర్ పాస్ చేస్తాడు. ఇప్పుడు సరుకులు కావాలనుకోండి, అంటే ఆర్డీఎక్స్ ఇవన్నీ వాడు వేరే వాడికి ఎవరికో చెప్తారు, వాడు తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ చేస్తాడు, వీళ్ళకి అక్కడ చేరేస్తారు. దీన్ని అంటే దానికి చేరవేసే మెథడ్స్ కూడా ఉన్నాయి. బోల్డన్ని డెడ్ లెటర్ బాక్స్ అంటే నేను ఏంటంటే ఇప్పుడు ఒక బ్యాగ్ పట్టుకుని వెళ్ళి ఫలానా నెంబర్ బస్ సీట్లో కూర్చుని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాను. అదే బస్సు ఎక్కినాడు ఫలానా అంటే వేరే స్టేషన్లో ఎక్కినాడు, ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతాడు. వాడికి కావాల్సిన సామాన్లు దొరుకుతాయి. ట్రైన్లో అవుతుంది, రైల్వే స్టేషన్ దగ్గర చేయొచ్చు, పబ్లిక్ ఎక్కడైనా చేయొచ్చు. ఇటువంటి టెక్నిక్స్ అన్నీ వాడతారు, చేసి అప్పుడు ఆర్డర్స్ వస్తాయన్నమాట. ఒకవేళ వాళ్ళకి క్లిష్టమైనది చేయాలనుకోండి, అంటే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పఠాన్కోట్లో ఎంట్రీ అవ్వాలి, అది పకడ్బందీ ఏరియా, అప్పుడు ఒక మనిషిని వస్తారనమాట. అంటే వాళ్ళ మనిషి వస్తాడు, వాళ్ళ టైంలో కలుస్తారు, కలిసి అక్కడి నుంచి ఆపరేషన్ మొదలు పెడతారు. ఈ స్లీపర్ సెల్స్ ఎంత ఎలా ఉంటారంటే బహుశా వాడికి కూడా తెలియదు నేను స్లీపర్ సెల్ అని. అంటే జనాల్లో నార్మల్ జనాల్లో అంత కలిసిపోయి ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, సివిలియన్స్ ఉండొచ్చు, వాళ్ళ కంట్రోల్ ఎలా చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. సో సార్ అంటే ఇప్పుడు నైట్ జరిగిన అటాక్ని ఆపరేషన్ సింధూర్ అని అంటున్నారు. అసలు ఈ అటాక్కి దీని అంతటికి కూడా ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారు? ఆబ్వియస్ అండ్ నార్త్ ఇండియాలో, మన సౌత్ ఇండియాలో కొంచెం తక్కువ. పెళ్ళైనప్పుడు నుదుటి మీద ఇదేంటి పెద్దగా ఎర్రగా పాపిడి పెడతారు. కొంతమంది అయితే నిన్న మొన్న అమృత్సర్ వెళ్ళి వచ్చాము, అక్కడైతే దాదాపు మొహం మీద కూడా ఇంతవరకు బీహారీస్ అయితే ఇంతవరకు సింధూరం తిలక వస్తుంది. ఈ పెహల్గాంలో ఒకటి దారుణంగా జరిగిందండి. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలీజియస్ ఐడెంటిఫికేషన్ ఒకటి వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీస్ పక్కన ఉండగా చంపారు, అది చాలా దారుణం. మామూలుగా ఎవరో యుద్ధంలో పోయారు అనుకోండి, మన తెలంగాణ జవానే అనుకోండి, బాడీ వస్తుంది, దహనం అవుతుంది. కానీ అంత సీరియస్ హ్యూమానిటీకి అంటే ఎగ్నెస్ట్గా అంటే ఈ లేడీస్ వీళ్ళందరూ దాని ఈ సింధూరం చెరిపేశారు అన్నట్టుగా ఆ సింధూరం పదం. సెకండ్ థింగ్ ఇంకోటి చూడాలంటే
పాకిస్తాన్ అనేవాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. నేను యూఎస్ఏ వెళ్ళినప్పుడు కూడా అందరూ హిందుస్థాన్ అనేసి చెప్పుకుంటారు వాళ్ళు, ఎందుకంటే పాకిస్తాన్ అన్న పదం తెలియదు. మనం ఏమంటామంటే అది సింధు ప్రాంతం అంటాం. అంటే సింధు ప్రాంతాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఓకే, ఆ విధంగా సింధ్ ఊరు, సింధూర్. ఓకే. సో 2 భాగాలు కూడా వచ్చింది. సో అంటే ఇప్పుడు ఈ ఏదైతే ప్రాంతాలలో అటాక్స్ జరిగాయో దాదాపుగా 80 మందికి పైగా చనిపోయారు అక్కడి ఉగ్రవాదులు అని అంటున్నారు. అంటే ఇంకా ఇలాంటి అటాక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా మళ్ళీ మన భారతదేశం నుంచి? కానీ అటు ప్రస్తుతం లేవనుకుంటున్నాను, కానీ ప్లాన్స్ రెడీగా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా సరే నెక్స్ట్ ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ ఏదైనా జరిగినా, లేకపోతే పాకిస్తాన్ దీనికి చర్య తీసుకోవాలనుకుంటారు. మనం కూడా అర్థం చేసుకుంటాం. పాకిస్తాన్ ఆర్మీ ఆబ్వియస్లీ వాడికి చెప్పుదెబ్బ కొట్టినట్టు అయింది. వాడు కూడా చూపించుకోవాలి, నేను ఉన్నాను, నేను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాను, ఎయిర్ చీఫ్ ఉన్నాను, నా దగ్గర J-31, J-27 ఇటువంటి విమానాలు ఉన్నాయి, నా దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ ఉంది, చూపించుకోవాలనుకుంటాడు. ఆ చూపించుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒకటి చిన్న యాక్షన్ చేస్తాడు. లాస్ట్ టైం చేసాడు పహల్గామ్, లాస్ట్ అటాక్ అయినప్పుడు అభినందన్ని ఇన్సిడెంట్లో కొన్ని F-16s ఇండియాకి వచ్చి అక్నూర్లో ఉన్న ఒక ఎమ్యునిషన్ డిపోని దూరం నుంచి మిసైల్ ఫైర్ చేసి వెనక్కి వెళ్ళిపోతుంటే ఈ అభినందన్ రియాక్ట్ అయ్యారు. అటువంటి సిచ్యువేషన్ ఏదైనా చేస్తే పర్వాలేదు, ఏదో చిన్నగా మనం వదిలేస్తాం. కానీ వాడు సీరియస్గా ఇంకోటి ఏదైనా చేస్తే, అంటే ఇప్పుడు ఈసారి టార్గెట్ వేరుగా ఉండొచ్చు. సింధు నది అది మనం సస్పెండ్ చేసాం అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో కొన్ని డ్యామ్స్ ఆల్రెడీ కట్టాం మనం. 3-4 డ్యామ్లు అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అక్నూర్ ఏరియాలో. వీటి మీద అటాక్ చేసి వాటిని డ్యామేజ్ చేయాలని చూడవచ్చు. అది జరగచ్చు. ఆర్మీ టార్గెట్లు అవ్వచ్చు. మన ఇండియాలో టెర్రరిస్ట్ టార్గెట్లు లేవు. ఇంకా సాఫ్ట్ టార్గెట్లు అంటారు. అప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే ఉంది, దాదాపు ఐటీ క్యాపిటల్ బెంగళూరు అనుకోవచ్చు, దానికి సెకండ్ ఐటీ క్యాపిటల్ కింద హైదరాబాద్ అనుకోవచ్చు. ఇప్పుడు చెన్నై ఉంది, పోర్ట్ ఉంది, తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది, ఐటీ కూడా ఉంది. ఇంకేమన్నా అనుకుంటే కొన్ని ఏరియాస్, అంటే ఇప్పుడు మా మిలిటరీ స్థావరాలు ఉన్న ఏరియా మథుర, ఆగ్రా, తర్వాత జలంధర్, ఇటువంటి స్థావరాలు, వీటి మీద వాళ్ళు అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే పరోక్షంగా కానీ డైరెక్ట్గా కానీ. పరోక్షంగా చేస్తే పర్వాలేదు, ఇక్కడ హ్యాండిల్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ అటువంటి ఏరియాలో ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగితే ఇది లోకల్ అయిపోతుంది, దానిలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మెచ్యూరిటీ తోటి చూస్తే లోకల్ అయిపోతుంది. కానీ బోర్డర్ ఏరియాస్లో చేస్తే మాత్రం మనం ప్రతీకారం తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఆల్రెడీ రెడీగా ఉన్నాం. ఈరోజు నోటం డిక్లేర్ చేసాం రాజస్థాన్ ఏరియాలో. ఎయిర్ క్రాఫ్ట్ అంటే మంచి ఎయిర్ క్రాఫ్ట్లు అన్నీ గాల్లో ఉన్నాయి. ఈవినింగ్ మాక్ డ్రిల్ జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా. ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఏదైనా చేయాలని కానీ నెక్స్ట్ 48 hours గ్యాప్ ఇచ్చి కానీ చేయలేదు. మామూలుగా చేస్తే పర్వాలేదు, ఇంతకంటే సీరియస్ చేస్తే మాత్రం మళ్ళీ phase 2 మనం మొదలు పెట్టాల్సి వస్తుంది. ఏం చేస్తాం అన్నది చూడాలి. సార్, యాజ్ అన్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేసిన వాళ్ళ చర్యలకు మీకు పర్సనల్గా మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే మీరేం చెప్తారు? నేనే రియాక్ట్ అవుతానంటే, ఐ హ్యాండిల్ ద సబ్జెక్ట్. దాదాపు 10 ఏళ్ళు జమ్మూ కాశ్మీర్లో డీల్ చేశాను, అక్కడ బెటాలియన్ కూడా కమాండ్ చేశాను. సో ఏంటంటే నాకు ప్రతిదీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనుంటే ఏం చేసేవాడిని అలాగనిపిస్తుంది, నేనుంటే ఎలా దాసేవాడిని. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నేను రిటైర్ అయిపోయాను, నాకు డెసిషన్ మేకింగ్ లేదు, యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఒకటే అనిపిస్తుంది, జమ్మూ కాశ్మీర్ ప్రాబ్లం పెట్టుకుని నువ్వు డెవలప్మెంట్కి అందుకు ఆపు చేసుకుంటున్నావు. అందుకనే ఈరోజు ఒక ఆర్టికల్ రాద్దాం అనుకున్నాను, పాకిస్తాన్ దీని తర్వాత ఏం చేస్తుంది, అంటే బతుకుతుందా, అసలు ఉంటుందా, లేకపోతుందా, పోతుందా. అంటే ఎందుకు కాశ్మీర్ సెంట్రిక్? పోనీ ఇప్పుడు గొడవలు ఉన్నాయనుకోండి, నెక్స్ట్ జనరేషన్కి వదిలేయచ్చు కదా. ఇప్పుడు మీ జనరేషన్ మా జనరేషన్కి బోల్డంత గ్యాప్ ఉంది. మీ జనరేషన్కి మా జనరేషన్కి ఉన్న పట్టింపులు ఉండవు. వాళ్ళే డెవలప్ అవనివ్వండి, వాళ్ళు యూనిఫామ్ అవుతారు. తర్వాత ఈ నేషన్ స్టేట్స్ అన్నది మీరు చూస్తే ఒక 2 centuries క్రితం నేషన్ స్టేట్స్ వచ్చినాయి, ఇవి కూడా ఫినిష్ అయిపోతాయండి. తర్వాత చరిత్రలో అన్ని ఇప్పుడు ఏంటి, ట్రేడ్ ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళే అవకాశం దొరుకుతుంది. యూరోప్ అయితే కంప్లీట్ షెంజన్ వీసా అని చేసింది, ఒక వీసా తీసుకుని అన్ని దేశాలు తిరిగి వచ్చేయచ్చు. అటువంటివి ఎందుకు స్టార్ట్ చేయకూడదని. తర్వాత ఒక్కోసారి నేను పాకిస్తానీ సిటిజన్స్ని కూడా కలవడం జరిగింది, యాదృచ్ఛికంగా లేకపోతే దూరంగా కానీ ఇంటరాక్ట్ అవ్వకపోయినా. వాళ్ళంతా సింపుల్ మనుషులు, అంటే పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఓన్లీ ఈ గవర్నమెంట్, ఆర్మీ, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వీళ్ళు మాత్రమే వాళ్ళని ప్రేరేపిస్తున్నారు.
సో అది అనిపిస్తుంది అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అ ఛాన్స్. సో చూస్తున్నాం కదా, అంటే ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత భారతదేశంలో మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయమైనా కానీ ఆపరేషన్ సింధూర్ అనే కానీ ఇదైతే మనకి ఎంతో బాగానో అంటే మన ప్రతీకారం తీర్చుకునే చర్యగానైతే పనికొచ్చింది. అదేవిధంగా మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా అటాక్ చేస్తే మేము దాన్ని కూడా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి అయితే వివి రావు గారు చెప్తున్నారు.